మీ వల్ల నా పరువు పోయిందే. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దుల్లో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద కలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రుల గదిలోకి రావచ్చు గాని మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్కా రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమిస్తారు పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దకదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా. షట్ అప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందామని చూడకండి. పౌరుషం, అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అంటున్నారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాల్ పెట్టండి, ఇక్కడ ఇంకో కాల్ పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కరేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో. దేనికైనా టేస్ట్ ఉండాలి. నీ టేస్ట్ ని ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కర్లే, వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోడుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. నేను వస్తానండి. ఇందాక కాల్ ఎక్కడ పెట్టండి. ఓకే ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజం చేసి అంతేనండి, దిగండి. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ఏమే గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్. ఆ ఫేస్ చూస్తే తెలియడలా పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా? చాలే ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నావంటే నీ దవడ పేలుతుంది చిన్నతనంటే. ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే కోతి మొహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ రెస్టారెంట్ చెప్పారు? ఎక్కడున్నారు వీళ్ళు? అరుగో. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు, మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో మళ్ళీ ఆగండి. కూర్చోండి, ముందు పద. రండి కూర్చొని చెప్తాను. అడు కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. 4 శాండ్విచెస్, 4 ట్యూటీ ఫ్రూటీ. రే గోపి, ఎవరిని తిడితే మన కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది అంటే? లతకి నువ్వంటే ఇష్టం అని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది అంటే? గీతకు నేనంటే ఇష్టమని. వయసులో ఉన్న అబ్బాయిల మీద వయసులో ఉన్న అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి అలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడ? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలురా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే చిన్నది తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు, మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? చేశానండి, ఇంట్లో వర్షం వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. చూడండి, హెవీ రెయిన్. స్లిప్ అయిందండి. తడిచిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర కొడుకు లేదు, మీ దగ్గర ఉంది? అది వాడు చెప్పాడండి. వాడేంటి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తుంటారు. అదే వాతావరణం. డార్లింగ్, పోరా పోరా, చూస్తుంటే తోపంగా అరే, మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో గొడిగేట.